ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో నరకాసురుడనే రాక్షసుడు తన తల్లిచే తప్ప మరణం లేకుండా వరం పొందాడు. ఈ వరగర్వం చేత కన్ను మిన్ను గానక సమస్త లోకాలను బాధ పెట్టసాగాడు. వాని బాధకు ఓర్వలేక జనులు శ్రీకృష్ణ భగవానుని వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. ఆర్తజనరక్షకుడైన కృష్ణుడు ప్రజలకు అభయమిచ్చి నరకాసురుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ రోజున కృష్ణుని భార్య సత్యభామ కూడా భర్తతో బయలుదేరింది. శ్రీకృష్ణ నరకాసురుల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కృష్ణుడు వేసిన బాణాలన్నీ వ్యర్థమైనాయి. నరకాసురుడి బాణాలు మట్టుకు కృష్ణుణ్ణి తాకుతూ వచ్చినాయి. అప్పుడు కృష్ణుడు తన శక్తి అంతటితో ఒక గొప్ప బాణం వేశాడు. నరకుడు ప్రతిగా ఒక బాణం ప్రయోగించేసరికి కృష్ణుడు మూర్ఛితుడయ్యాడు. ప్రాణాలు తీసేటటువంటి మరొక బాణం ఆ వెంటనే ప్రయోగించాడు నరకుడు. ఇదంతా కనిపెడుతూ ఉన్న సత్యభామ అతి శక్తివంతమైన ఒక గొప్ప బాణం ప్రయోగించేసరికి అది నరకుడి బాణాల్ని తునాతునకలు చేసివేస్తూ సరాసరి వాని గుండెలో దూసుకుపోయింది. హా తల్లి అని కేక వేస్తూ వాడు ఆ మట్టునే నేలకు ఉరిగాడు. కృష్ణుడు తేరుకున్నాడు. అప్పుడు అతనికి నరకుని పూర్వజన్మ వృత్తాంతం స్ఫురణకు వచ్చింది. పూర్వం హిరణ్యకశిపుడు భూదేవిని ఎత్తుకుపోయి సముద్రంలో దాక్కొన్నాడు. విష్ణువు వరహావతారమెత్తి హిరణ్యకశిపుని చంపి భూదేవిని ఉద్ధరించాడు. భూదేవి కొడుకే ఈ నరకాసురుడు. భూదేవే సత్యభామ. ఇప్పుడు భర్తను రక్షించుకోవడం కోసం కొడుకు పైన బాణం వేయవలసి వచ్చింది. ఇందుకు విచారించక నరకుడు, అమ్మా, నాకు అవసానకాలం ప్రాప్తించింది. ఇక గడియో క్షణమో నా పేరు శాశ్వతంగా లోకంలో ఉండిపోవటానికి గాను ఈరోజు ఒక పర్వముగా ఎంచి జనులందరూ సుఖంగా కాలం గడపాలని నా ప్రార్థన అన్నాడు. దీనిని బట్టే దీపావళి ముందు రోజు నరక చతుర్దశిగా ఈనాటికిన్ని నిలిచిపోయింది. ఇదండి వాటి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.